ఇంకోసారి ఈ ఇంటి వైపు చూస్తే నేనే మీ ఇంటికి వచ్చి చంపేస్తా. జాగ్రత్త. శశి, నీ మీద విరహంతో ఆల్రెడీ చచ్చి బ్రతుకుతున్నాను. ఒక్కసారి చిరునవ్వులు చిరుకోపాలు కలవాసుకున్న కాలాలు, కష్టాలు సంతోషాలు కలిసొక్కటైన కలశాలు, అభిమానం అసలు పేరుగా, మమకారం ఇంటి పేరుగా, పెట్టుకున్న ప్రతి కాపురము అచ్చమైనవో అంతఃపురము. ఏంటలా డల్గా ఉన్నారు? ఎనీ ప్రాబ్లం? కుర్రాళ్ళు యాక్టివ్గా ఉండాలి. మన్నుదిన పాముల్లో ఎలా ఉన్నారేంటి? సర్లే, మేడం ఎక్కడ? ఏం తెలియనట్టు అమాయకుల్లో ఎంక్వైరీకి వచ్చాడు. నాటకం. మాట్లాడరేంటి? మిమ్మల్ని అడిగేది. మేడంకి నేను వచ్చానని చెప్పండి. ఏంటి చెప్పింది వినపడలేదా? ఇంకా ఎక్కడ ఉన్నారంటే? మేడం ఇక్కడ లేరు. లేరా? లేకపోవడం ఏంటి? నిజంగానే లేరు. ఇక్కడికి వెళ్తున్నానని బయలుదేరి వచ్చింది. ఇక్కడ లేకపోవడం ఏంటి? వచ్చింది, కాకపోతే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోవటం ఏంటి? ఇక్కడ ఉండటానికే కదా వచ్చింది. మాట్లాడరేంటి? ఏం జరిగింది? ఎందుకు వెళ్ళిపోయింది? ఎందుకంటే మా అన్న తిట్టి పంపించేశాడు కాబట్టి. తిట్టి పంపించేశాడా? ఏమొచ్చింది? మీ అన్నకి ఏమైనా పిచ్చా? తిట్టి పంపేయడం ఏంటి? ఇంట్లో ఉన్నాడా సూర్య? ఏంటి నీకు చెప్పిందేంటి? నువ్వు చేసిందేంటి? శశిరేఖ మేడంని మర్యాదగా చూసుకోమని చెబితే తిట్టి తరివేస్తావా? అవును సార్. ఎందుకు? ఎందుకంత పొగరవు? ఇంట్లోంచి ఒక ఆడపిల్లని తిట్టి తరివేస్తే తను ఎక్కడికి పోతుంది? తనకేమైనా అయితే? మాట్లాడవే. నువ్వు బాధ్యత తీసుకుంటావా? అంత మంచి అమ్మాయిని, అమ్మాయికురాల్ని ఇంట్లోంచి తరిమేస్తారా? మీకు మనసలా వచ్చింది? సార్, మీ మేడం గారు మామూలు ఆడపిల్లేం కాదు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఓ, చెప్పేసిందా? తను ఎప్పుడు చెప్పాలి సార్? నేనే తెలుసుకున్నాను. మమ్మల్ని పిచ్చోళ్ళు చేసి ఆడిచ్చింది కదా సార్. ఆడుకోవడానికి పేదోళ్ళు మేమే దొరికామా? మా బోటోడు కోటీశ్వరుని నాటకం ఆడితే ఎత్తుకెళ్ళి జైల్లో పెడతారు. ఆవిడ నాటకం ఆడితే దగ్గరుండి సపోర్ట్ చేస్తున్నారు. బాగుంది సార్, చాలా బాగుంది. ఆవిడ గారు స్వచ్ఛమైన మా ఆపేక్షల్ని, ఆప్యాయతని డబ్బుతో వెలకడదామనుకుంది. డబ్బుకో సార్ మాకు ముఖ్యం, ఆత్మాభిమానం. మేము ప్రేమకు ప్రాణిస్తాం సార్. మరి నువ్వు చేసిందేంటి? నిన్ను ప్రేమించే మనిషిని, నిన్ను ప్రాణంగా చూసుకునే శశిరేఖని తిట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టావు. ఇదెక్కడి మర్యాద? ఏంటి సార్? ఏంటి సార్ మీరు అనేది? కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి సార్. పిచ్చోడా, శశిరేఖ నిన్ను గాఢంగా మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. అది చెబుతావు నీ దగ్గరికి వచ్చింది. మీరు
చెప్పేది నిజమా సార్? మీరు చెప్పేది నిజమా? శశిరేఖ నన్ను ప్రేమిస్తుందా? అందుకే కదా తన ఆస్తిని కూడా దూరంగా ఉంచి నీ ఇంట్లో ఉంది, నీతో క్లోజ్గా మూవ్ అయింది. ఆ మాత్రం తెలుసుకోలేనివాడి నువ్వే మగాడువయ్యా. తప్పు చేశాను సార్, చాలా పెద్ద తప్పు చేశాను సార్. నా చేతులారా చేసుకున్నాను సార్, దిద్దుకోలేని తప్పు చేశాను సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? ఏడు, తీరిగ్గా కూర్చొని ఏడు. తనేమో ఆపేక్ష అభిమానాలు వెతుకుంటూ నీ ఇంటికి వచ్చింది, నువ్వేమో పెద్ద ఫోటోగాళ్ళ ఫోజు కొట్టావు. అనుభవించు. శశిరేఖ ఏమైందో, ఎక్కడికి వెళ్ళిందో? శివ, అరే చోట ఎలా? ఇప్పుడు ఎలా రా? శశిరేఖను ఎక్కడైనా వెతకాలరా? నువ్వేం బాధపడకన్నయ్యా. శశిరేఖ నేను నిజంగానే ప్రేమిస్తే వదిలిపెట్టదు. ఎప్పటికైనా తనే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అన్న మాటల కోపం వచ్చి ఒకవేళ మనసు మార్చుకుంటే? లేదు, శశిరేఖ అలాంటి మనిషి కాదు. తనెప్పటికైనా మన ఇంటికి తిరిగి వస్తుంది. ఎప్పటికైనా మా వదిన శశిరేఖే. ఎలాగో ఏసీపీ ప్రతాప్ గారు శశిరేఖ కోసం వెతుకుతున్నారు. జరిగిందేంటో తనకు తెలుస్తుంది. మేం కూడా శశిరేఖ కోసం వెతుకుతాం. నువ్వేం బాధపడకన్నయ్యా.
ఏమైందిరా రేయ్ అటు చూద్దాం పనండ్రా నిన్ను ప్రేమించే మనిషిని నిన్ను ప్రాణంగా చూసుకుని శశిరేఖని తిట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టావు. రేయ్, ఇన్నేళ్లకి నా శశిరేఖ నాకు దొరికింది. నా చిరకాల వాంఛ నెరవేరబోతుంది. నేను నా శశిరేఖని ఫుల్గా ఎంజాయ్ చేయబోతున్నాను. నాకు ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు. శశిరేఖను పట్టుకోవడానికి ఎలాగో ఉపయోగపడలేదు. కనీసం కాపులైనా సరిగ్గా కాయండి. అర్థమైందా? శశి, వస్తున్నా. వస్తున్నా శశి, పిలుస్తున్నావా? వచ్చేస్తున్నా, నీ దగ్గరికే వస్తున్నా. నీలాంటి చక్కని చుక్క మళ్ళీ నాకు ఎప్పుడు దొరకాలి చెప్పు? ఇంకా ఆపద్దు. ఈ టైంలో ఎవడరా? నీ అబ్బా ఫాదరు. భలే టైంకి ఫోన్ చేసావు. సర్లే గాని నీ పక్కన పంచాంగం ఉందా?
ఇప్పుడు పంచాంగం ఎందుకురా? శోభన ముహూర్తం పెట్టడానికి. శోభనమా? ఎవరికిరా? ఆ? నీకే ఆ, సిగ్గుండాలి. పెళ్ళిడొచ్చిన కొడుకు శోభన ముహూర్తం పెట్టు అని అడుగుతుంటే పిచ్చి మహారాజులో ఎవరికైనా అడుగుతావేంటి? అది కాదురా, నీకింకా పెళ్లి కాలేదు కదా, అప్పుడే శోభనం ఏంటి? అదే మరి నా స్పెషాలిటీ. నా పక్కన ఎవరున్నారో చెప్పుకో. ఎవరు అది? శశిరేఖరా? ఎగ్జాక్ట్లీ. అంటే ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకుని శశిరేఖ దగ్గర ఆస్తి డాక్యుమెంట్స్ మీద సంతకం చేయించుకోవాలి. ఎస్. అర్జెంట్ గా నువ్వు ఫోన్ పెట్టే. రే ఏంటి? తొందరపడకరా, నా మాట విను. అప్పుడే శశిరేఖను ముట్టుకోకు. నే వచ్చే వరకు ఆగరా. ఆ? ఏంటి? అదేరా, నేనొచ్చి ఆస్తి ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్స్ మీద శశితో సంతకాలు చేయించుకుంటాను. ఆ తర్వాత నీ ఇష్టం, ఏమైనా చేసుకో. అదే మరి నాకు మండుద్ది. అంతా అయిపోయాక శశికి మన మాట వినదు. తను చావడమో లేదు నిన్ను చంపడమో చేస్తుంది. అందుకే సేఫ్ సైడ్ ముందే మనం ఆస్తి రాయించుకుంటే ఎటు తిరిగి ఏమైనా పర్వాలేదు. ఈ ఒక్కసారికి నా మాట వినరా, అర్థం చేసుకోరా. ఫాదరు! రే 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 రే, నా బంగారు తండ్రి కదా, నేను దగ్గరలోనే ఉన్నాను. వచ్చేస్తాను. ఎక్కువ టైం కూడా పట్టదు. నిజంగానా? నిజంగా రా, 5 నిమిషాలు అక్కడ ఉంటాను, సరేనా? ఇదిగో, నేను వచ్చే వరకు శశికి దూరంగా ఉండు. శశిని టచ్ చేయకు, అర్థమైందా? ఓకే. నువ్వు త్వరగా తగలడు. శశిరేఖ నిన్ను గాఢంగా మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. అది చెబుతాను నీ దగ్గరికి వచ్చింది. తన ఆస్తిని కూడా దూరంగా ఉంచి నీ ఇంట్లో ఉంది, నీతో క్లోజ్ గా మూవ్ అయింది. గోలీమార్. శశి, వచ్చేస్తున్నా. నా వల్ల కాదు. వస్తున్నా. రే ఇంద్ర, నేను వచ్చేసా, కంగారు పడకు.